యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మనం ప్రైజ్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లో సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్. స్టార్టింగ్ ప్రైజ్ చేయండి సిస్టర్. స్తోత్రం 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 ప్రభా, మహాకృప మహాదయగలిగిన మా తండ్రి, ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. నీ పాదపుట్టం దగ్గర మేము చేరి ఉన్నాం నాయన, నీ కృపా సింహాసనం వద్ద మేము చేరి ఉన్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, ఆశ్చర్యకరుడ, అద్భుత కార్యాలు చేయ దేవా, దేవాతి దేవా, కృపగల యేసయ్యానికి వందనాలు నాయన ప్రభా. నీ పాద సంధిలో మేము చేరిండగా ప్రభా, మా మధ్యలో మీరు దిగండి నాయన, మీకు ఆత్మ నడిపింపు దయచేయండి, మీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి నాయన, మీ ఆత్మ మాపై కుమ్మరించండి. పరిశుద్ధడానికి వందనాలు ప్రభా. మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. అయా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ కృపలో భద్రపరచండి నాయన, మాతో మాట్లాడండి అయా. మేము ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలా ప్రభా, మరి నిన్ను అత్తుకొని మేము జీవించాలి. అలాంటి కృప మాకు దయచేయండి నాయన. యేసయ్యానికే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ లోకంలో ఉన్న దేని గురించి కూడా మేము చింతపడొద్దు, దేని గురించి కూడా మేము భయపడొద్దు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, గొప్ప తండ్రిని మాకున్నావు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయా రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసు దయచేయండి, నిరీక్షణ లేని బిడ్డలకు నిరీక్షణ దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు. ప్రతి బిడ్డను కూడా మీరు ఎత్తి పట్టుకోండి మా తండ్రి, రక్షించుమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. వాక్యము నాయన యూట్యూబ్ లో వస్తుండగా ప్రభా, విని వారందరూ కూడా రక్షణ మారు మనసు దయచేయండి, సర్వసత్యంలోకి నడిపించండి. యేసు ప్రభా నీకే వందనాలు నాయన. నీ సత్యం తెలియచేయండి నాయన. పరిశుద్ధుడ, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నా ప్రభా. పరిశుద్ధుడ నీకే వందనాలు తండ్రి. ప్రతి బంధకాలు, ప్రతి కట్ల నుంచి కూడా విడిపించండి, మీరు అక్కడకు సిద్ధపరచండి నాయన. లోకమంతా గలిబిలి బోధ ఉంది ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సర్వసత్యంలోకి నడిపించండి. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి అయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. వాక్యానికి నాయన, ఆరాధనకి ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవడానికి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుల, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. పరిశుద్ధుల, శాంతి సమాధానం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మీరు విడిపించండి నాయన. యేసయ్య, సాతాను చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విడుదల, రక్షణ దయచేయమని, మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ఆయన. ఈ ఆరాధన అంతటి మీరుండి నడిపించమని, నీ కృపగల హస్తాన్ని అప్పుడు చెప్పుకుంటున్నాం నాయన, మీరే నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. రవి అన్న ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ పాట పాడుకుందాం, దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, నీ సన్నిధి నాతో
తోడుంచినావు. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, నీ సన్నిధి నాతో తోడుంచినావు. ఊహించలేని మేలులతో నింపినా యేసయ్యా, నీకు నా వందనం. వివరించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్, వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్, వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, బ్రదర్స్ అందరూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. మన మధ్యలో స్వప్న సిస్టర్ గారు వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరూ ప్రైజ్ లార్డ్. వాక్యం చూసుకున్నాము, ప్రార్థన చేసుకుని. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు తండ్రి, కృపా సత్య సంపూర్ణకు దేవ యేసు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. వారి యొక్క అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి, నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మేమంతా ఇక్కడ ప్రభా ఏకీభవించడం తండ్రి నామం అంటే అది నీ కృప, నీ దయ ప్రభా. అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మరి నైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా బాధ్యతను తొలగించిన ప్రభా. ఇంకా మాలో ఏమైనా ఉంటే తీసివేయండి. మేము ఇంకా మమ్మల్ని సరి చేసుకుని అయినా మీరు ఆకర్షమైనా మేము సిద్ధపడి ఉండాలి తండ్రి ప్రభా. ఏ నింద లేని వాళ్ళగా ప్రభా మీ ఎదుట మేము నిలబడలాగా శక్తి మాకు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించే ప్రభా. అయా ప్రభా, మరి నైనా వాక్యం చెప్తున్నా కానీ తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నాకు దయచేయండి ప్రభా తండ్రి. అయా నాకు సహాయపడండి కృపమయ. మీరు ఏదైతే బయలుపరచాలనుకుంటున్నారో తండ్రి బయలుపరచండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. వందనాలు చెల్లిస్తాం ప్రభా. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయము 42 చూసుకుందాము. ఇక్కడ 42లో ఏమని మనకు దేవుడు రాయించినాడంటే చూడండి. అయ్యో పరిచయులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే, కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిచయులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత విధిలో వందనములను కోరుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగనేరంట వాళ్ళు. అయితే ఇక్కడ మనకు ప్రభు ఏమని మనకి బయలుపరుస్తుందంటే చూడండి. అయ్యో పరిచయులారా అని అంటున్నాడు. అంటే పరిచయుల యొక్క క్రియలను బట్టి దేవుడు ఎంతగా దేవుడు అంటే వారిని ఆశ్రయించుకుంటున్నాడంటే వారి యొక్క క్రియలను దేవుడు అందుకే అంటున్నాడు ఇక్కడ. వీళ్ళంట పరిచయులంట
అన్నిట్లో దశంభాగాలు అన్ని పుదీనాలోను సదాపులను అన్నిట్లో వారు ఏం చేస్తారంట 10వ వంతు చెల్లించినారంట. కానీ న్యాయమును దేవుని ప్రేమని విడిచిపెట్టినారంట వీళ్ళు. దేవుడు కోరుకునేది ఏంటి? న్యాయము దేవుని ప్రేమ అని కోరుకుంటాడు కదా. ఇక్కడ మాత్రము వీళ్ళంట అన్ని చేస్తున్నారు. అంటే కొందరు ఉంటారనమాట, కానుకలు ఇస్తారు, దర్శన భాగాలు ఇస్తారు, అన్ని ఇస్తుంటారు దేవునికి అని చెప్పి. కానీ న్యాయం అనేది వాళ్ళు న్యాయమును దేవుని ప్రేమను వాళ్ళంట విడిచిపెట్టి ఈ విధంగా నడుచుకుంటారంట. వాళ్ళు దేవుని యొక్క ప్రేమను విడిచి ఆయన న్యాయమును నీతిని విడిచిపెట్టి ఎన్ని చేస్తే ఏంటి దేవుడు అది ఏంటంటే దేవునికి అది అంగీకారం ఉండదన్నమాట. దేవునికి ఈ విధంగా ఉంటే దేవునికి అంగీకారం ఉండదన్నమాట కదా. మనం దేవునికి బలి అర్పణ అర్పించినప్పుడు కదా ఆయన అంగీకరిస్తే సంతోషం కదా, ఆయన అంగీకరించకపోతే. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే వీళ్ళంట పరిచయం ఎట్లున్నారంట, ప్రతి దాంట్లో నుంచి తీసి పెడతారంట దేవుని మందిరంలో. కానీ ఇక్కడ వాళ్ళు న్యాయం అనేది మర్చిపోయినారంట, దేవుని ప్రేమను కూడా విడిచిపెట్టినారంట వీళ్ళు. కాబట్టి ఇక్కడ మనం 45వ వచనంలో చూసుకుంటే అప్పుడు ఈ విధంగా ప్రభు వారితో అన్నప్పుడు ఆయన అక్కడ పరిచయలు శాస్త్రోపదేశకులు ఏమంటున్నారు ఇక్కడ, అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడా ఇలాగూ చెప్పి మమ్ములను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, చూడండి ఇక్కడ ప్రభు ఆ మాట చెప్పగానే కదా ప్రభు మీద వీళ్ళు కదా ప్రభుకే ఎదురుగా చెప్పి ఏమంటున్నంట, అయ్యో మీరు బోధకుడా ఇలాగూ చెప్పి మమ్మల్ని నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన ఏమంటున్నాడు చూడండి. అంటే ఆ విధంగా చెప్పగానే అది మంచి మాట ఏదైనా చెప్తే కొందరికి నచ్చదు కదా. మీరు ఈ విధంగా మీరు మార్చుకొని మిమ్మల్ని మీరు మీ క్రియలను సరి చేసుకోండి అని ఇక్కడ చెప్పినప్పుడు కొందరు మార్చుకోకుండా చెప్పిన వారి మీద నింద ఎట్లా వేస్తుంటారంటే వారి మీద మళ్ళీ ఏమంటారంటే చూడండి మమ్మల్ని నిందించుచున్నావా అని అడుగుతారనమాట. అంటే ఇలా ఈ యొక్క పరిచయుడు యొక్క శాస్త్రోపదేశం కలిగిన వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే కదా, వీళ్ళు దేవుణ్ణే నిందించుచున్నావా మమ్మల్ని అని అంటున్నారు దేవుని పట్టుకొని. చూడండి ప్రభు అక్కడ ఏం చెప్పిండు, మంచి మాట చెప్పిండు కదా, న్యాయమును దేవుని ప్రేమను మీరు పట్టి నడుచుకోండి కదా, కనికరమును బట్టి దయను బట్టి న్యాయాన్ని బట్టి నీతిని బట్టి మీరు నడుచుకోండి అని ప్రభు ఇక్కడ చెప్తున్నారు దేని వాక్యం. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంట. కాబట్టి అలా కదా మంచి చెప్పిన వారిని కూడా నిందించే వాళ్ళు ఉంటారు కదా. అలాగే చూడండి 53వ వచనంలో కూడా ఇక్కడ ఏమంటుందంటే ప్రభు అయితే వీళ్ళు ఏం చేసిరంట కదా ఆ విధంగా ప్రభునని వాళ్ళు ఆ రోజు నుంచి అంట వాళ్ళు ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద అంట నేరం మోపవలన నుండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాట పట్టుకున్నటకు పొచ్చి వెతుకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపసాగిరంట. వీళ్ళు ఈ పరిచయులు లాంటి వాళ్ళు శాస్త్రోపదేశకులు వీళ్ళంట ఆయన మీద పగబట్టిరంట. ఎందుకు? ఆయన మంచి మాట చెప్పిండు, న్యాయమైన మాట చెప్పిండు ఆయన. కాబట్టి ఆయన మీదంట అక్కడ ఆ టైంలో ప్రభు మీద వాళ్ళు ఏంటంట నిండా పగబట్టిరంట ఆయన మీద. ఆయన ఏ నేరం మోపుదాం ఆయన మీద అని ఆయన నోటి నుంచి ఏదైనా మాట వల్ల ఆయన చిక్కబడతాడా అని చెప్పి అని చూస్తా ఉన్నారంట, వెతుకుతున్నారంట వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. అంటే ఇలాంటి ఈ యొక్క పరిచయ శాస్త్రం లాంటి క్రియలు కదా ఎవరిలో ఉంటే దేవుడు అసహించుకుంటాడు ఆ క్రియలను. ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది కదా, ప్రభు చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చే మాటను బట్టి ఎట్లా పట్టుకొని ఆయనను మరి హింసించుదామని కూడా చూస్తున్నాడంట ఇక్కడ. కాబట్టి వారి విషయం అంట మనం జాగ్రత్తగా ఉండాలంటాడు దేవుడు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంట. ఎందుకంటే చూడండి మళ్ళీ 12వ అధ్యాయం చూసుకుంటే మనము అంతలో ఒకరినొకడంట తొక్కుకున్నట్లు 1000 కుల జనము కూడి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగిందంట ప్రభు, పరిచయుల వేషధారులను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళు పులిసిన పిండిలా ఉన్నారంట. పులిసిన పిండి లాంటి హృదయం కలిగిన వాళ్ళు పులిసిన యొక్క క్రియలు ఉంటే దేవుడు అసహించుకుంటాడంట అని చెప్తున్నాడు ఇక్కడ కదా. చాలా మంది క్రియలు కదా వీళ్ళు ఎట్లుంటారంటే పైనకేమో మంచిగా నీతిమంతుల్లాగా పరిశుద్ధుల్లాగా కనిపిస్తారు, లోపలంతా వీళ్ళు ఎట్లున్నారంట వారి క్రియలు అంట. ఇందాక మనం ఇక్కడ చూస్తాం కదా వాళ్ళు సమాధుల్లాగా ఉన్నారంట. వాళ్ళు సమాధులని కదా ఏమని వాటి వీళ్ళంటే కనబడని సమాధుల వల్ల ఉన్నారంట. కనబడని సమాధుల వల్ల ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అంట అవి అంట గుర్తించారంట, ఎరుగారంట. వాళ్ళు ఎరుగుతలేరంట అలాంటి మనుషులను. ఎందుకంటే వీళ్ళు ఎట్లున్నారంట సమాధుల వల్ల ఉన్నారంట కానీ మనుషులను గుర్తించలేని సమాధుల్లాగా ఉన్నారంటే వీళ్ళు
ఎట్లున్నారు లోపట ఒకలాగా వెలుపట ఒకలాగా ఉన్నారనమాట. వీళ్ళు పైన ఎట్లున్నారు వీళ్ళు చూడండి. అందుకే అంటుండ్రు వీళ్ళలో పులుపు వేషధారనే పులుపు వీళ్ళలో ఉంది. కాబట్టి పరిశుల వేషధారను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా మరుగైనది ఏది కూడా కదా ఇక్కడ చెప్తున్నది, మరుగైనది ఏది బయలుపరచబడకపోదంట, రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదంట. అందుచేత మీరు చీకట్లో మాట్లాడినవన్నీ వెలుగులో వినబడును, మీరు గదులందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు చూడండి, వాళ్ళు కదా ఏదైనా కానీ రహస్యమైనది ఏది చేసినా అది బయటికి కదా ఒక రోజు అది బయటకి వస్తుందంట. రహస్యమైనది ఏదైనా కానీ తెలియబడక పోదంట. ప్రతి రహస్యమైనది కూడా తెలియబడుతుందంట. ఏది కూడా దాచబడినది కదా వెలుపలికి వస్తుందని చెప్తున్నాడు దేవుడు. అయితే చూడండి ఇక్కడ మాత్రము ఏమంటున్నాడు, ఇలాంటి క్రియలు కలిగిన వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి క్రియలు పరిచయం లాంటి క్రియలు వేషధారణ అని పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. ఎందుకంటే వీళ్ళు బయటకి మంచిగా కనపడతారు కదా. వారికి ఏదైనా చెప్తే వారి మంచి చెప్పిన వారిని దేని వాక్యానుసారంగా చెప్పే వారిని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా కదా చెప్పిన వారిని కూడా వీళ్ళు ఏం చేస్తారనమాట దూషిస్తూ ఉంటారు అనమాట కదా. ఎట్లా పట్టుకుందాం వీళ్ళని, ఏ మాటలో పట్టుకొని వీళ్ళకి మనం తిరిగి అందామని చూస్తుంటారంట. ఎట్లా పట్టుకున్నామని కదా. వీళ్ళు ఎట్లున్నారంట, సమాధుల్లాగా ఉన్నారంట. లోపల సమాధుల లోపల ఎట్లుంటే ఆ విధంగా కుళ్ళిన దాంతో సమానంగా అట్లా ఉంటారంట. ప్రభునే ఇట్లా చెప్తే హింసిస్తున్నారు, దూషిస్తున్నారు కదా, పట్టుకోవాలని చూస్తున్నారు కదా. కాబట్టి ఎవరైనా కదా దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి కదా ఒకరిని సరి చేయడానికి ఒకరిని గద్దించినాక చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా కదా వారిని సమర్థించుకొని కవరింగ్ చేసుకొని కదా ఈ విధంగా మమ్మల్ని నిందిస్తున్నా అంటే అది దేవునికి ఆ దేవుని దృష్టిలో ఎంతో అసహ్యకరం అన్నమాట. చూడండి, మనలో ఏదైనా సరి లేనప్పుడు మనం సరి చేసుకోవడమే చాలా మంచిది. మనకి ఎవరి ద్వారా దేవుడి మాట సరి చేసుకోవడం మంచిది కదా. ఒకవేళ ఒక వాక్యము చెప్పినప్పుడు కొందరికి కదా తగిలినప్పుడు అది వాళ్ళు దాన్ని తెలుసుకొని మనం మార్పు చెందాలన్నమాట. మార్పు చెందకుండా తిరిగి దానికి మళ్ళీ వేరేలాగా ఏదో చెప్పేసి కదా. ఇక్కడ మనం ఏం చూడాలి కదా, వాక్యానుసారంగా కదా దేవుని ఆత్మానుసారంగా ఇక్కడ బయలుపరచబడుతుందా లేదా, దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచింది ఏదైనా మనం ఏం చేయాలి, అంగీకరించాలి మనం. ఇకపోతే చూడండి ఇక్కడ ఆ విధంగా మనం అంగీకరించకపోతే ప్రభు అంటున్నాడు చూడండి, అదే 10వ వచనంలో, మనుష్య కుమారి మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకుని వానికంట పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించే వానికంట క్షమాపణ లేదు అంటున్నాడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఏది పరిశుద్ధాత్మ ద్వారా మనకి బయలుపరచబడుతుందో దాన్ని మనం అంగీకరించి కదా అలా మనం నడుచుకుంటే మనం సరి చేసుకుంటే మంచిది. దేవుని మనం దయ పొందుకున్న వాళ్ళం, కనికరం కింద మనం ఉన్నవారంగా ఉంటాం, ఆయన కృపల్లో మనం దాచేబడిన వారిగా ఉంటాం. కానీ ఒప్పుకోకుండా ఉంటే మాత్రము అది దేవునికి అసహ్యకరం. కాబట్టి అది వీళ్ళకి కదా భయంకరమైన ఏముంటది, వీళ్ళకి శిక్ష తీర్పు ఉంటది. మనం ముందు చూసుకుంటాం చూడండి. వీటిని బట్టి దేవుడు కదా వీళ్ళ క్రియలను బట్టి దేవుడు వాళ్ళనంట ఎంతగానో బాధపడడం అనమాట ప్రభు. కాబట్టి వీళ్ళలాంటి క్రియలు మనలో ఉండకుండానే మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ఇక్కడ మనం కింద వచనం చూసుకుంటే 13వ వచనం ఇక్కడ ఏమైందంటే చూడండి, ఆ జనసంలో ఒకడంట బోధకుడ పిత్రాజీతంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా ఆయన ఓవి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానను నన్నెవడు నియమించినని అతనితో చెప్పాను. చూడండి, ఒకడు వచ్చి అడుగుతున్నాడు ప్రభుని, పిత్రాజీతంలోనంట పాలు పంచిపెట్టాలని తన సహోదరుడితో చెప్పుమని ఆయన అడుగుతున్నాడంట ప్రభుని. ప్రభు అంటున్నాడు ఈ యొక్క పని చేయటానికి ఈ పిత్రాజీతమున ఇక లోక సాంద్రమైన ఈ పని గురించి నీ మీద నన్నెవడు నియమించిన తీర్పనిగానే నేను పంచిపెట్టేవానిగా నేను దేవునికి తీర్పు ఇచ్చే అధికారం ఉన్నా కానీ ప్రభు కదా ఈ లోక సంబంధమైన ఇక వాటిని బట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నన్నెవరు నియమించరు దీని మీద మీకు అని ఇక్కడ ప్రభు అంటున్నాడు అనమాట. నా తీర్పని కానీ నేను పంచిపెట్టేవాని కానీ నన్నెవడు నియమించాను అంటే అతనితో చెప్పిండంట. కాబట్టి లోక సంబంధమైన వాటి గురించి దేవుడు అంతగా దేవునికి అది అసహించుకుంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు కదా ఆత్మ సంబంధమైన వాటి కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చిండు. ఆత్మ సంబంధమైన బయలుపరిచిండు మనకు కదా. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా మనం జీవించాలని ప్రభు వాక్యం మనకు బయలుపరుస్తుంది. కాబట్టి ఇక్కడ కింద వచనంలో ఏం చెప్తుందంటే చూడండి, 16వ వచనంలో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకంట మూలము కాదనెను.
చూడండి ప్రభు అంటున్నాడు కదా ఈ విషయంలో జాగ్రత్త పడండి కదా. ఏమని అంటున్నాడు కదా, ఒకని అంట మీరు ఏ విధమైన లోభం ఉన్న కంటే ఎడం ఇయ్యకండి మీరు అంటున్నారు. అంటే ఏ విధమైన లోభం కదా, రకరకాల లోభాలు ఉన్నాయి లోకంలో కదా అని. అయితే ఏ విధమైన లోభానికి మీరు ఎడమియ్యక జాగ్రత్త పడు అంటున్నాడు దేవుడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమున కంట అది మూలమే కాదంట అసలు కదా. నేను ఎంతో సంపాదించుకుంటున్నాను, నాకు ఎంతో విస్తారంగా ఉంది, నాకు దేవుడు ఇచ్చిండు కలిగించిండు, నాకు ఏంది మాకెంతో మంచి సంపాదన ఉంది, మాకు మంచి డబ్బు ఉందని అనుకుంటారు కదా. కానీ దేవుడు ఏమంటుండు, ఒకని కలిమి విస్తరించుట అంటే వాని జీవమునకు మూలము కాదంట. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిండంట. ఒక ధనవంతుని భూమి అంతా సమృద్ధిగా ఉండేను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నాడంట. నేను ఇలాగూ చేతునని అనుకొని నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకోనేను. చూడండి, ఒకరి ఆస్తి విస్తరించగానే వాడు ఏమనుకుంటున్నంట, మంచిగా సుఖిస్తా, తింటా, దాత నాకేం తక్కువ, నా వెనకాల ఇంత ఆస్తి ఉంది, ఇంత సంపాదించుకున్నా, నాకు ఇంత సంపాదన వస్తుంది అని గర్వం ఉంటుంది, కొందరికి అహంకారం ఉంటుంది, కొంత ధనాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు కదా. చూడండి ప్రభువు వారి ఏమంటున్నాడు ఇక్కడ కదా, ఎంత ఆస్తిని విస్తరించినా అనుకువ కలిగి నువ్వు లోబడి దేవునికి తగ్గింపు కలిగి ఇతరులను కదా సన్మానించాలి, ఎవరిని కించపడదు, ఎవరిని దూషించదు కదా. నీ కలిగిన దాన్ని బట్టి వేరే వాళ్ళని మనము కదా తక్కువ చూడొద్దు అనమాట కదా. ఇక్కడ ఏమంటుండే, దేవుడు విస్తారమైన ఆస్తిని సమకూర్చుకొని నేను సుఖించుతా, మంచి తింటా, తాగుతా, ఎంజాయ్ చేస్తా అని అనుకున్నాడు అనమాట. ఇక్కడ ఒక ధనవంతుడు కదా, తినుము, సుఖించుము, తాగుము, ఇతరులని బాధ పెట్టు, ఎవరి మనుషులను హింసించు, నాకు సంబంధం లేదు, నాకు మంచి ఉంది, నేను మంచి తింటా, తాగా, ఎంజాయ్గా ఉంటా. ఎవరైనా ఏ విధంగా బాధపడిన నా మాటల వల్ల, నా చేతుల వల్ల, నా క్రియల వల్ల, నేను మాత్రం నాకు సమృద్ధిగా ఇచ్చిండు దేవుడు, నా ఇష్టానుసారంగా జీవిస్తా, సుఖిస్తా, మంచి త్రాగుతా, ఎంజాయ్ చేస్తా అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. వారి విషయంలో దేవుడు ఏమంటుండు, అయితే దేవుడు అన్నాడంట, కొంతమంది వాటిని బట్టి కూడా చాలా అతిశయిస్తుంటారు కదా. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు అంట, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగనే ఉందని చెప్పాను. చూడండి, అన్ని పెట్టుకున్నావు కదా, ఇతరులని కూడా నువ్వు కేర్ చేయకుండా కదా, నీకు గర్వం అహంకారం ఎక్కువైపోయి ఎవరిని పట్టించుకోకుండా నువ్వు ఇట్లా జీవిస్తున్నావు. రేపు పొద్దున్న సడన్ గా నీ ప్రాణము కానీ అలాంటి, నా ప్రాణం అలాంటి వాళ్ళ ప్రాణమే పోయింది అనుకో, ఎక్కడ పోతుంది ఆ ప్రాణము, ఆత్మ ఎక్కడ పోతుంది, అప్పుడు ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధిలో ఏం ముఖం పెట్టుకొని నిలబడుతుంది ఆత్మ? చూడండి, పోయిందనుకో. ఇక్కడ నీ క్రియలు కరెక్ట్గా ఉండాలి, సరిగా ఉండాలి, నీ మాట, నీ ప్రవక్తన, నీ క్రియలు ఇతరుల పట్ల నువ్వు ఎలాగా నడుచుకుంటున్నావు, సమస్తం దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో సరిగా కరెక్ట్గా ఉండాలి. ఉంటేనే కదా ఆయన విషయంలో పోయి ఉంటాము. లేకపోతే ఈ విధంగా ఇతను అనుకున్నట్లు ఉంటే మరి ఆ రాత్రి కదా చెప్పలేం కదా, ఏ రాత్రి ఏ దినమో ఏ పగలు ఎప్పుడు దేవుని ఎప్పుడు ఎవరిని తీసుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరి ప్రాణమో పోతుందో తెలియదు. చూడండి, కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఆ రాత్రి కదా ప్రాణం పోయింది అనుకో, అప్పుడు నువ్వు సంపాదించినంత ఎక్కడ పోతుంది? నువ్వు గర్వించిన అహంకారము, నీ గర్వం అంతా ఎక్కడ పోతుంది కదా. అప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు? ఇవన్నీ నువ్వు వీటన్నిటిని బట్టి నువ్వు గర్వించిన అన్నిటిని కదా అంటుండే ఇక్కడ దేవుడు. చూడండి, దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనకి బాధ కలుగుతుంది, కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది, అయ్యో ప్రభా దేవుడు ఇంత కఠినంగా మాతో మాట్లాడుతాం అనిపిస్తుంది. కానీ దేవుడు కదా మన మార్పు చెందుటకే ఆయన మాట్లాడతాడు. చూడండి, పరుషులకు దేవుడు మాట్లాడిన మాట అది కఠినం అనిపించింది వారికి, కాబట్టి మమ్మల్ని నిందించుచున్న బోధ కూడా అంటున్నారు ప్రభుని పట్టుకొని. కానీ దేవుడు ఎంత నీతి న్యాయం గల దేవుడు, ఆయన ఎంత న్యాయంగా మాట్లాడతాడు ప్రతి విషయంలో. కాబట్టి చూడండి, మనం ఎట్లున్నాము దేవుని దృష్టిలో, మనము వీరిలాగా ఉన్నామా, వీరిలాగా మనలో ఉన్నదా మనం చూసుకోవాలి. వాటిని తీసివేయాలి, లేకపోతే కదా ఆయన అసహించుకుంటాడు దేవుడు. ఆయన అసహించుకుంటే ఎక్కడ ఉంటాము కదా. కాబట్టి మనం కింద వచనం చూసుకున్నాం, అంతటా ఆయన తన సృష్టిలో ఇట్లా, నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని, మీ ప్రాణములను గూర్చెనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చెను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా కదా అని చెప్తున్నాడు దేవుడు కదా. ఈ లోక సంబంధమైన వాటిని బట్టి చింతించద్దంట మనం కదా, మనకి లేదని చింతించద్దు కదా. ఎవరికి ఏది ఎప్పుడు కావాలో దేవుడు అంటే సమకూర్చునంట కదా. ఎవరికి ఏ టైంలో ఏం కావాలో దేవుడు ఆ టైంలో సమకూరుస్తుందంట. ఏది నీకు అవసరమో ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా.
నీకు అవసరమైన అన్ని. కొందరికి ఏం చేస్తాడు దేవుడు ఇచ్చి చూస్తాడు, వాళ్ళు ఇచ్చి వారి బిహేవియర్ అంతా దేవుడు చూస్తూ ఉంటాడు, ఇచ్చి వారి క్రియలన్నీ గమనిస్తాడు దేవుడు కదా. ఇచ్చిన దేవుడికి తీయడానికి కూడా ఎంతో టైం పట్టదు. కానీ కాబట్టి ఇక్కడ ఏమంటుండో దేవుడు కదా, మన వాక్యాన్ని మనం కదా మనం చక్కగా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి కదా ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మనతో అని చెప్పి. చూడండి కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనము కదా, ఏమి తిందిమో ఏమి త్రాగుదోమని కదా, దేని గురించి కూడా మనం అంటే ఏమి ధరించుకుందామో అని అంటే మన దేహంలో గురించి చింతనే పడద్దంట అని చెప్తున్నాడు దేవుడు కదా. నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని మీద ఆధారపడి ఉంటే కదా, ఆయననే నువ్వు ప్రేమిస్తే ధనాన్ని కాక నీకు వచ్చిన సంపదని పలుకుబడిని నీ చదువుని అన్నిటి బట్టి నీకు కదా గర్వము లేకపోతే కదా నీవు కదా, నీ దేవుని ప్రేమిస్తే అవన్నీ అసలు మనలో ఉండవు. నిజంగా అసలు ఉండవు మనలో. మనం దేవుని ప్రేమిస్తే మనం దేని గురించి చింతించము. చూడండి కాబట్టి అంటున్నాం కదా, దేహం గురించి అయినా కానీ కదా ఏమి ధరించుకుని దేని విషయంలో చింతించమంట. ప్రభువా ఈరోజు ఇది ఇచ్చినావు, నీకు వందనాలు, నీ కృతజ్ఞతలు స్తోత్రాలు కదా అని మనం ఏం చేస్తాం కదా, ప్రతిరోజు దేవునికి మనం కదా స్తుతి చెల్లిస్తూ ఉంటాము. కాబట్టి వాటి అయితే ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కాదా. కాబట్టి నువ్వేం చేయాలంటే మనము మన ప్రాణాన్ని కదా మనం ఏం చేయాలి కదా, దేవుని కొరకు కదా మనము పెట్టాలన్నమాట మన ప్రాణము కదా. అన్ని ధరించుకొని సుఖించి అన్ని విధాలుగా మంచుకుంటే మనం ఏం పెడుతున్నట్లు దేవునికి చెప్పండి. మనం ఏం పెడుతున్నాము దేవునికి? దేవుని కొరకు ఏది మనము కదా మనము వదులుకుంటున్నాము? ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహం అంటే గొప్పవి కావా అని అంటున్నాడు దేవుడు. కాకులను కదా, కాకుల సంగతిని విచారించి చూడండి, అవి విత్తవు కోయి వాటి గరిసెలో కోట్లలో కదా, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు కదా. మీరు పక్షుల కంటే శ్రేష్ఠుడు అంటున్నాడు దేవుడు. మరి మీలో ఎవరిని చింత వలన తన ఎత్తును మూడు ఎక్కువగా చేసుకునగలడు అని కూడా అంటున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి కదా దేన్ని బట్టి చింతించడానికి వీల్లేదు, ఉన్నదాన్ని బట్టి గర్వించడానికి వీల్లేదు కదా. ఇది దేవుని రాకడ సమయం అనమాట కదా. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కదా ఆయన ఎదుట మనము ధైర్యంగా నిలబడగలము. లేదు కదా, చెప్తున్నాను కదా, మనకు కలిగిన వాటిని బట్టి దేవుని స్థితించాలి, గణపరచాలి. కానీ మనం ఎవరిని కూడా కదా మనము తక్కువగా చూడొద్దనమాట కదా. దేవుడు ప్రతి విషయంలో కదా క్రియ లెక్క అడుగుతాడు కదా. చూడండి మనము కాబట్టి ఇక్కడ మనం ఇంకా వచనం చూసుకుందాము. చూడండి, నేడు పొలముల్లో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినాడా, అల్ప విశ్వాసుల మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రమునిచ్చును అని అంటున్నాడు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారించకూడదు కదా, అనుమానం కలిగి ఉండకూడదంట. ఫస్ట్ అంటే ఏ విషయంలో అనుమానం కలిగి ఉండదు, దేవుని విషయంలో ప్రతి విషయం మనం విశ్వాసం కలిగి నమ్మిక కలిగి ఉండాలంట దేవుని. చూడండి కదా, అది దేవుడు ఇంత మనతో మాట్లాడుతుందంటే అల్ప విశ్వాసులాగా మనం ఉండద్దు అనమాట. చూడండి, ఆయన మీద మనం పూర్తి విశ్వాసం కలిగి ఉండాలంట. అయితే వాటిని విచారించకూడదు అంటున్నాడు. అయితే చూడండి, ఈ లోకపు జనులు అంట వాటన్నిటిని వెతుకుచు లోకపు జనులు అంట వీటన్నిటిని వెతుకువారంట కదా. లోకపు జనులంతా వీటన్నిటిని గురించి విచారించేవారు, వీటి కొరకు వెతుకువారంట. కానీ ఇవి మీకు కావాల్సిన మీ తండ్రికి తెలియను కదా. ఎవరికి ఏం కావాలో దేవుడికి ముందే తెలుసంట అని చెప్తున్నాడు దేవుడికి. కాబట్టి ప్రభుకి ముందే తెలుసు కదా అన్ని. కాబట్టి ఏది కదా ఇవ్వాలని దేవుడు అనుకుంటాడో కదా, అది ఏది అవసరమో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరైతే ఇక్కడ కింద 31 వర్షంలో చెప్తుంటూ, మీరైతే ఆయన రాజ్యముని వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఏమంటుంది ఇక్కడ? మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. అయితే చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమే ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిడని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడ దొంగరాడు చిమిట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండును అక్కడే మీ హృదయం ఉండును కదా. అక్కడ మనం ఇందాక శాస్త్రులు ఏం చేస్తున్నారంట, న్యాయాన్ని విడిచిపెట్టిన దేవుని ప్రేమను విడిచిపెట్టిందంట. ఇక్కడ దేవుడు ఏమంటాడు, మీ ధనం ఎక్కడ ఉంటే కదా, మీ ధనం ఎక్కడ ఉండును అక్కడే మీ హృదయం ఉండును కదా. కాబట్టి మీరు ధనం అంటే పరలోకంలో సమకూర్చుకునుడి, మీ ధనాన్ని అక్షయమైన ధనమును సంపాదించుకోండి. ఎక్కడ? పరలోకంలో సమకూర్చుకోండి మీ ధనాన్ని. కానీ మీకు కదా రాజ్యం అనుగ్రహింపబడినది కదా. చిన్న మంద అంటే కదా పరిశుద్ధుల గుంపు కదా. చిన్న మంద మీరు భయపడకండి కదా, ఏది తింది అది తాము ఏది కదా, వేటి గురించి మీరు కదా చింతించకండి. కాబట్టి పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. కాబట్టి మీరు ఏం చేయాలంటున్నారు దేవుడు? మీకు కలిగిన దానిని కదా ధర్మము చేయడం అంటున్నాడు దేవుడు. మీరు మొత్తం ధర్మం అంటే మొత్తం ఇచ్చేసి మీరు మాత్రం రోడ్ల మీద తిరగమని దేవుడు చెప్పడు. కానీ దేవుడు చెప్పే మాట మనము గ్రహించాలి, తెలుసుకోవాలి మంచిగా. ఏమంటున్నాడు దేవుడు కదా, మనకు ఉన్న దాంట్లో కొంచెం ఇతరులు కూడా మనం ధర్మం చేయాలి కదా. ధర్మం చేయాలంట కనికరం కలిగి.
ఇంకేమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఆ ఆ, కింద వచనం చూసుకుందాము. అయితే మీ నడుములంట మీ నడుములను కట్టుకొని ఉండండి, మీ దీపమును వెలుగుచుండనీయుడి. నడుములని కట్టుకొని మీ దీపములను వెలుగుచుండనీయుడి అంటున్నాడు. అంటే నడుము కట్టుకొని ఉన్నట్టే దేవుని పనిలో మీరు ఉండండి. దేవుడు చెప్పిన యొక్క పనులలో మీరు ఏమేమి ఉండాలంటే కదా, ఆయన పనిలో అంటే మనం అంట జాగ్రత్త కదా, దేవుని ఆజ్ఞలను పాటించి కదా మనం మన పనిలో మనం ఉండాలంట. ఆయన ఏమన్నాడు? నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని రాజ్యాన్ని వెతకండి, మీరు వాటిని అనుసరించి నడుచుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే కదా, మనకు కదా ఈ భూమి మీద మనకి ఏమన్నా వాటిని బట్టి అంటే మనం ఏ విషయంలో కదా మనం గర్వించడానికి వీలేదు కదా. అహంకారం మనలో ఉండద్దు, దేవుని న్యాయము కలిగి ప్రేమ కలిగి ఉండాలంట. ఇంకేమంటున్నాడు? ధర్మం చేసే వారిగా ఉండాలంట. ఎక్కడైనా మనకి పేదవాళ్ళు బీదవాళ్ళు మనకి కదా లేని వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళు ఎక్కడైనా కనిపించవచ్చు కదా, మన పొరుగు వారైనా ఉండొచ్చు, మన మన ఒక స్నేహితులై ఉండొచ్చు, కాకపోతే మనకి ఎవరైనా మన రోడ్ల మీద ఎంతో మంది చూస్తే వాళ్ళే ఉండొచ్చు కదా, మన ఏమంటే మన చుట్టాలలో కూడా ఉండొచ్చు కదా, ఎక్కడైనా కనపడతారు మనకు పేదవాళ్ళు కదా. వాడికి ధర్మం చేయడం అంట దేవునికి చాలా ఇష్టం అంట అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇంకేమంటున్నాడు చూడండి, మనం ఒకసారి మీ యొక్క కింద వచనం చూసుకుందాం. అయితే దేవుడు అంట కదా, ఎవరికైతే ఎక్కువ ఇస్తాడో వారి దగ్గర అంటే దేవుడు ఎక్కువ తీసుకుంటాడంట కదా. నీకేమన్నా ఎక్కువ ఇచ్చిన దేవుడు దాన్ని బట్టి చూస్తాడు. చెప్పిన ఇందాక నీకు ఇచ్చి దేవుడు చూస్తాడు, దాన్ని బట్టి నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావు అని చెప్పి దేవుడు చూస్తాడంట. కాబట్టి ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంట, ప్రభు వచ్చి ఏ దాసుడు మేలుగా ఉండుట కనుకొనో ఆ దాసుడు ధన్యుడంట. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలుగుగా ఉండుట కనుక్కున్న ఆ దాసుడు ధన్యుడంట. అయితే చూడండి, ఈ విషయంలో మనము జాగ్రత్తగా గమనించాలి కదా. దేవుని పనిలో ఉండాలంట. దేవుని పని ఇది కూడా ఒక విధంగా దేవుని పనే కదా. దేవుని ఇతరులకి మనం ఆదరించడము, వాళ్ళని ప్రేమించి వాళ్ళని కనికరించి వారిని మనము కదా మనకు ఉన్నది మనం పెట్టడము, ఇది కూడా ఒక దేవుని పని, దేవుని కార్యంలో ఒక భాగం ఇది కూడా కదా. అది దేవునికి ఇష్టమైన కార్యము. అన్యులు చాలా మంది మన ప్రభువుని విశ్వసించకపోయినా వాళ్ళు చేసే ధర్మకార్యాన్ని బట్టి కదా వాళ్ళు ఎన్నో ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, చాలా వేరే వేరే వాళ్ళు కదా, వేరే వేరే అన్యులు. వాటిని బట్టి దేవుడు వాళ్ళని ఎంతో దీవిస్తూ ఉంటాడు. కాబట్టి కదా మనకు ముందుగా మనకు ధర్మశాస్త్రంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం వ్రాయబడి ఉన్నది కదా. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అవి చేయడం వల్ల కూడా ఆశీర్వాదం పొందుకుంటారు అనమాట మన దేవుని దగ్గర. అయితే చూడండి, ఏ దాసుడు కదా ప్రభు ఏ జామును వచ్చినో కదా, ఆయన 3వ జామును వచ్చినా కదా, ఏ జామును వచ్చినో కదా మనకు తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఎప్పుడు మెలుకుగా ఉండాలంట, దేవుని పనులలో మెలుకుగా ఉండాలంట. అంటే ఓకే వాక్యాన్ని అనుసరిస్తున్నాము, కానీ వాక్యం ఇది కూడా ఉంది కదా వేషధారులాగా ఉండకండి, మీరు ఈ విధంగా నడుచుకునే దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. కాబట్టి మనము చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఏ గడియలో కదా ప్రభు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన ఏ జాములను రావచ్చు, కానీ ఎవరైతే మేలుగా ఉంటుంటో దేవుని పనిలో నిమగ్నమై కదా ఆ దాసుని ధన్యుడని అంటున్నట్ట దేవుడు. అయితే 45వ వచనం చూసుకుందాం మనం. అయితే ఇక్కడ 47వ వచనం చూసుకుంటే, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాచుని కంట అనేక దెబ్బలు తగులును అంటున్నాడు దేవుడిక కదా. అందుకే నేను మొన్న కూడా చెప్పిన, వాక్యం అంతా తెలిసి బోధించేవారుగా ఉంటూ కూడా మనమే కరెక్ట్ ఉండకపోతే కదా, తన యజమాని చిత్తం అంతా ఎరిగి వాక్యం అంతా ఎరిగి కూడా చూడండి అని అంటున్నాడు ప్రభువు, నీవు ఆయన చిత్తం చొప్పున జరిగించకపోతే అనేక దెబ్బలు తగులంట అని అంటున్నాడు దేవుడిక. కాబట్టి మనం యాకోబు పత్రికలను చూస్తాము అనుకుంటా. అక్కడ బోధకులైన వారికి గంట భయంకరమైన కదా ఇంకా శిక్ష ఉంటుందంట కదా వారికి. కాబట్టి ఏమి బోధిస్తున్నాం, ఎట్లా బోధిస్తున్నాము జాగ్రత్త చూసుకోవాలంట, జాగ్రత్త చూసుకొని బోధించాలి మనం. కాబట్టి ఆయన ఏమంటారు, తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికంటే కొద్ది దెబ్బలే తగులును అంటున్నాడు దేవుడు. చూడు, మరి వాక్యం అంతా తెలుసు అని అంటారు, ఎంతో జ్ఞానం ఉంది అంటారు, కానీ క్రియలు చూస్తేనేమో ఇందాక మనం అక్కడ వాళ్ళలాగా పరిశుద్ధులాగా శాస్త్రులాగా ఉంటే ఆయన ఏమనుకుంటాడు, ఆయన అసహించుకుంటాడు అనమాట దేవుడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, నీకు అంతా తెలుసా అంటావు, జ్ఞానం నీకు కదా ఎంతో జ్ఞానం ఉంది అనుకుంటాం, ఎంతో వాక్యం తెలుసా అనుకుంటాం, కానీ క్రియలు సరిగా లేనప్పుడు కదా, దేనికి ఇష్టానుసారమైంది లేనప్పుడు కదా, యజమాను చిత్తం ఎరిగి కూడా ఆ విధంగా ప్రవర్తించకుండా ఆ విధంగా జీవించకుండా కదా ఉంటే అనేకమైన దెబ్బలు తగులును అంటున్నాడు దేవుడు. తెలియక చేసిన వానికి కొద్ది దెబ్బలు తగులుతాయి అంట,
కొద్ది దెబ్బలే అతనికి తగులును. అయితే ఇక్కడ చూడండి, ఎవరికి ఎక్కువగా బడేనో వారి యొద్ద ఎక్కువ తీయజూతును అంటున్నారు మనుషులు కదా. మనుషులే అలా తీయజూసినప్పుడు కదా, ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వారి యొద్ద ఎక్కువగా అడుగుదురు కదా. మరి నీకు కానీ నాకు కానీ ఎక్కువగా అప్పగిస్తే కదా ఎక్కువ అడుగుంటారు, ఎక్కువ దేవుడు కూడా మన దగ్గర కోరుకుంటాడు కదా. ఎందుకు ఇచ్చిండు మనకి కదా, ఇచ్చి చూస్తాడు నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు. ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావా, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నావా చూస్తున్నాడు దేవుడు. అన్ని గ్రహిస్తూ ఉంటాడు అనమాట దేవుడు. ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు. ఆయనకి అన్నికి ఏది మరిగి ఉండలేదు కదా, ప్రతి ఒక్కటి తేటగా అనిపిస్తుంది. ఫస్ట్ కదా మనిషిని హృదయము దేవుడు చూసేది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కదా, ఒక వాక్యం ఉంది, ఒక సామెత ఏంటంటే, ఒక జ్ఞాని అంట, ఒక జ్ఞానితో అంట వ్యాజ్యమాడిన, ఒక జ్ఞానితో అంట మనము వ్యాజ్యమాడినప్పుడు అంట, ఆ జ్ఞాని అంట కదా ఏం చేస్తాడంట, సత్యాన్ని బట్టి ఆ జ్ఞాని కూడా వ్యాజ్యం ఆడతాడంట కదా. కానీ ఒక మూర్ఖుడు అంట సత్యంతో సంబంధమే లేకుండా, నిజంతో సంబంధమే లేకుండా తను గెలవాలని వాదిస్తాడంట, తను గెలవాలని వ్యాజ్యం ఆడతాడంట కదా. చూడండి కదా, అందుకే మూర్ఖులతో మనం అంట వాదించదు కదా. మూర్ఖత్వంలో మనం ఉండద్దు అనమాట. మనం వారికి ఎంత దూరంగా ఉంటే మనం అంత మంచిది కదా. మనం దేవుని క్రియలు మనకేవి దేవుడైతే మనకు బయలుపరిచిన వాక్యానుసారమైన క్రియలు కలిగి మనం నడుచుకోవాలి కదా. చూడండి, అందుకే అంటారు మూర్ఖులతో కూడా సహవాసం చేయొద్దంట, సాధ్యమైన త్వరలో దూరమే ఉండాలంట వాళ్ళకి. లేకపోతే కదా ఒక మూర్ఖునితో వాదిస్తే కదా ఒక జ్ఞాని అజ్ఞానిగా ఉంటాడనమాట. మూర్ఖుడు వాదించుకుంటే బాగుంటుంది. కాబట్టి కదా మనం ఏం చేయాలి కదా, జ్ఞానితో గొప్ప జ్ఞానులు ఉంటారు అనమాట కదా. దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, లోక జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు కదా. లోక జ్ఞానం చేసిన వాళ్ళకి దైవ జ్ఞానం తెలియదు, దైవ జ్ఞానం చేసిన వాళ్ళకి కదా ఏముంటదంటే లోక జ్ఞానం దైవ జ్ఞానం రెండు తెలిసింటే వాళ్ళతో వాదిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు అనమాట. ఇది సత్యమే కదా అని మార్చుకోనికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళని సరి చేసుకోవడానికి వాళ్ళు ముందు కోసం సరి చేసుకుంటారు. కానీ ఆ మూర్ఖుడు ఏం చేస్తాడు, సత్యంతో కానీ నిజంతో సంబంధమే లేకుండా నేనే గెలవాలి, నా మాటే గెలవాలి, నేను చెప్పిందే కరెక్టు, నాదే నిజము, వాక్యంతో సంబంధం లేకుండా కానీ అది నిజం అనుకొని వాళ్ళు అలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి వారికి మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళతో మనము సాంగత్యం చేసినమా జాగ్రత్త. చూడండి కదా, ఒక మంచి సాహసం ఏం చేస్తుందంట, మంచి సహవాసంతో ఉంటే కదా మంచి బుద్ధులు వస్తాయి కదా. ఒక చెడు సాంసంతో పోతే ఏమవుతాయి కదా, చెడిపోతారంట కదా. ఒక మంచి సహవాసంతో మనం ఉండాలి. కానీ ఇలా మూర్ఖంగా ఉండే వాళ్ళతో అంటే దూరంగా ఉండాలి. మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళతో మనం ఉండాలి. చూడండి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి పాపక్షమాపణ ఉండదంట. కాబట్టి వాక్యం మనం చూసినప్పుడు, బోధించినప్పుడు జాగ్రత్తగా చెప్పాలి, జాగ్రత్తగా బోధించాలి. ఇలా ఉన్నది ఉన్నట్టు తీసుకొని మనం బోధించాలి. మన స్వబుద్ధిని ఆధారించుకొని మనం బోధించకూడదు. దానికి శిక్ష బోధకులకు భయంకరమైన కఠినంగా ఉంటదన్నమాట. దేవుడు బయలుపరుస్తున్నాడు. చూడండి కదా, ఇక్కడ దేవుడికి సమస్త మీద అధికారం ఉంది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం కదా జస్ట్ అతను అడిగిను కదా, పిత్రాజిత్రము నాకు పాలు వచ్చేటకు నా అన్నతో కదా నా సహోదరునితో చెప్పమని ప్రభుని వేడుకుంటే, ప్రభు అంటున్నాడు, పోయి నీ మీద నన్ను ఇలాంటి వాటి మీద నన్ను నీకు చెప్పటానికి, నీకు తీర్పు తీర్చడానికి కదా, నీకు పంచిపెట్టడానికి నన్ను నియమించిండు కదా. కానీ ప్రభువు కొన్ని దగ్గర కదా ఆయన మంచి ఈవులను పంచిపెట్టిన దేవుడు నా ప్రభువు కదా, ఆయనకి సమస్య మీద అధికారం ఉంది. కానీ దేవుడు ఏం చేస్తుంది తెలుసా, ఆయన ఈ లోకం నుంచి కదా ఆయన ఒక చిన్న మందని ఒక పరిశుద్ధంగా మార్చుకొని ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఆ చిన్న మందకి దేవుడు అధికారం ఇస్తున్నాడు. మీరు కదా ప్రపంచ పునరుద్ధానం ఉంది కదా, మీరు ఈ ప్రపంచం మీద లోకానికి మీరు తీర్పు తీర్చేవారు అని దేవుడు అన్నాడు. ఇది వాస్తవం, నిజం. మంచి బైబిల్ పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. పరిశుద్ధులైన వారిని దేవుడు ఏర్పరచుకొని కదా వారికి అంట దేవుడు తీర్పు తీర్చే అధికారం ఇచ్చిందంట దేవుడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, మీ మీద నాకు ఎవరు అధికారంగా నియమించిందని అంటున్నాడు. కాబట్టి మన వాక్యాన్ని మంచిగా మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఏం చెప్తున్నామో, మన నోట్ల నుంచి అబద్ధం వస్తుందా, సత్యమేమో ప్రకటిస్తున్నామా తెలుసుకోవాలన్నమాట. మనం చూస్తాం ఎన్ని సంఘాలలో కొంతమంది కదా ఏం ప్రకటిస్తుంటారు. చూడండి, వాక్యాన్ని గ్రహించకపోతే కదా కరెక్ట్ మనలో కదా పరిశుద్ధాత్మ లేకపోతే మన పరిస్థితి ఎట్లుంటుంది చూడండి. మనం అబద్ధం చెప్తున్నామా, మనం నిజం సత్యం చెప్తున్నామా తెలియదు, పట్టబడతాం అనమాట. పట్టబడతాం, అబద్ధం చెప్తే పట్టబడతారు కదా. జాగ్రత్తగా చెప్పాలి దేవుని వాక్యం. అందుకే మనం ఏం చెప్తున్నాం కదా మనం దాని యొక్క చూసుకోవాలన్నమాట కదా. కాబట్టి నేనైతే కదా దేని వాక్యం చెప్పాలంటే నేను చాలా జాగ్రత్త పడుతాను. నేను ఎక్కడ తప్పు చెప్పకుండా నేను జాగ్రత్త పడతా ఉంటాను. అందుకే నేను ఏం చేస్తానంటే చాలా సార్లు కదా దేవుని వేడుకుంటా, ప్రభా నా నోట్లో ఏ అబద్ధం ఉండదు ప్రభా, నాలో నుంచి ఏ అబద్ధం రావద్దు కదా. అబద్ధం వస్తుందంటే అది అబద్ధికుని లక్షణం అంట. చూడండి కదా. కాబట్టి ఇక్కడ మన ప్రభు చెప్తున్నాడు ఏమని, వేషధారుల్లాగా ఆ యొక్క పరిశుద్ధుల్లాగా మనం ఉండద్దు. ఆ పులిసిన పుండిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలంట. ఏ పులుపు మనలో లేకుండా జాగ్రత్త పడాలంట కదా.
పులుపు గురించి మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి మనము ఎట్లున్నామో మనం చూసుకోవాలి, ఏం ప్రకటిస్తున్నాము చూస్తున్నాము చూడాలి కదా. మనం ఏం వింటున్నా కూడా మనం జాగ్రత్త పడి చూసుకోవాలంట, జాగ్రత్త వినాలంట. ఇది వస్తున్నది ఇది సత్యమా లేకపోతే అబద్ధమా, ఇది సబూదిని ఆధారం చేసుకొని చెప్తున్నారా, లేక దేవునికి లోబడి పరిశుద్ధాత్మను ఆధారం చేసుకొని ఆత్మ ప్రేరేపణ ద్వారా చెప్తున్నారా వాక్యం మనం గ్రహించాలన్నమాట. లేకపోతే మోసపోతాం కదా, మోసపోతాము. అందుకే కదా దేవుడు అంటాడు కదా, ఈ అంత్య దినాలు అనమాట. ఈ అంత్య దినాలలో కదా ఎక్కడ చూసినా మోసం ఉంటది అనమాట. ఫస్ట్ కదా లోకస్తులు లేము కానీ క్రైస్తవులు కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు మాటలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ క్రియలు కదా అట్లా ఉంటాయి అనమాట. కాబట్టి దేని బట్టి కూడా మనం కదా ఏ విధము కూడా మనం కదా గర్వించకుండా కదా ఎప్పుడు ఉంటామో కదా ఆయన తీసుకోవాలనుకున్నప్పుడు కదా మనం ఎట్లుండాలి కదా, కరెక్ట్గా ఉండాలి కదా, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. లేదు మనలో అబద్ధం పెట్టుకొని ఉంటే కదా మనం దేవుని ఎదుట నిలబడలేమంట. భయము మనలో కదా మనకు భయం వేస్తుంది అనమాట. అబద్ధం ఉంటే భయం వేస్తుంటే ఎక్కడ నిలబడలేము దేవుని ఎదుట మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం సరిగా చూసుకోవాలి. దేవుడు కదా గద్దించినప్పుడు మనం సరిగా చేసుకోవడం నేర్చుకోవాలి. కానీ తిరిగి వాళ్ళ మీద మళ్ళీ అనడము, వారికి నువ్వు నాకేం చెప్తున్నావు, నీకంటే ఎక్కువ నాకు తెలుసు అనే విధంగా మనం ఉండకూడదు ఎప్పుడు. చూడండి కదా. ఇంకోటి ఏంటంటే మనం ఒకరి విశ్వాసం చేత ఒకరినంటే మనం బలపరుచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకొని కదా సమాధానంతో ఉండాలి. కాబట్టి ఈ వాక్యం ఏదైనా వస్తే అరే నా గురించి దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా, నేను ఒకవేళ నేను సరిగా లేనా, సరే ఓకే ప్రభా మరి ఇది విధంగా ఏమంటే సరి చేసుకుంటా ప్రభా అన్నారు కదా. చెప్పేవారు చెప్తారు, దేవుడు చెప్తాడు కదా, వారి ద్వారా దేవుడు చెప్పిస్తాడు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ నా ఎదుట ఎవరని కూర్చుంటే వాళ్ళకి చెప్తున్నాను నేను వాక్యం. కాబట్టి నా ద్వారా నాలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు ఎదుటి వ్యక్తితో. కాబట్టి నాకేమో ఎక్కువ ప్రయోజనం ఏం లేదు కదా, విన్న నీకే ప్రయోజనం కదా. ఇప్పుడు నాకు చంద్రశేఖర్ అని చెప్తాడు వాక్యము, నేను వింటే అది నాకు ప్రయోజనం, అన్నకంటే ఎక్కువ నాకు ప్రయోజనం నేను మారితే కదా. చూడండి అట్లా ఉంటదన్నమాట వాక్యం. మనల్ని మనం సరి చేసుకుని మనకు ప్రయోజనం, మనకు ధన్యత, మనకి ఆశీర్వాదము కదా. అన్నకంటే ఎక్కువ మనకి ఆశీర్వాదం విని మార్చుకుంటే మనం. అట్లాగే నేను ఎదుటి వ్యక్తికి చెప్తే మార్చుకుంటే తనకి ఆశీర్వాదం. కానీ తిరిగి కదా నన్ను నిందిస్తున్నావు అన్నట్టు మనం తిరిగి మళ్ళీ చెప్తే ఎట్లుంటది? అట్లా మనం ఉండద్దు అనమాట. కాబట్టి మన క్రియలను సరి చూసుకోవాలి, పులుపు లేకుండా జాగ్రత్త పడాలి కదా. మనము దేవుడు ఏర్పరచుకున్నాడంట కదా, చిన్న మంది మీరు భయపడకండి, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను కాబట్టి మరి ఏ విధమైన లోపమునికి మీరు ఎడమియకండి కదా. ఏ విధమైన లోపమునకు మీరు ఎడమియకండి, జాగ్రత్తగా ఉండండి కదా. కలిమి విస్తరించే చేత ఎవడు కూడా ఏమవుతాడంట కదా, మూలం వానికి కాదంట, జీవమునకు మూలం కాదంట. కాబట్టి మనం ఇక్కడ సమకూర్చుకోవాలి మన ధనము అన్నిట్లో మనం కదా జాగ్రత్తగా సరిగా ఉండడానికి ప్రయాసపడతాం. ఎందుకంటే దేవుడు రాకడ సమయం సమీపిస్తుంది కదా. ఈ దినాల్లో కదా అహంకారులు, గర్విష్ఠులు కదా, దేవుని ప్రేమించిన వారు, సత్యాన్ని ప్రేమించని వారు కదా, దుర్మార్గులు కదా, ప్రేమ లేని వారుగా తయారవుతారంట ఈ చివరి దినాల్లో. కాబట్టి అలాంటి భ్రష్టత్వం కదా మనం లేకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట. కాబట్టి మనకి దేవుడు బయలుపరిచిన వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. దేవుని వాక్యం దీవించినాక ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం ప్రభావ పరిశుద్ధులకు తండ్రి, కృపాకరం గల అతి పరిశుద్ధ దేవా, అతి శ్రేష్ఠుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు ప్రభా, మాలో ప్రతి బలహీనతలు తొలగించినందుకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. తని అయ్యా దయచేసి మా ఎవ్వరు కూడా ఏ పూలుపోవడానికి వీలేదు ప్రభా. మేము ఆశ్రయించుకుంటాం పూలుకొని ప్రభా, వేషధారణ ఆశ్రయించుకుంటాం ప్రభా. అవును ప్రభా తని అయ్యా మేము న్యాయం కలిగి తని నిన్ను ప్రేమించి ప్రభా తని ప్రేమగా మేము నడుచుకుంటాం ప్రభా. అయ్యా మమ్మల్ని సరిచేయండి, ఇంకా బలహీనతలను తొలగించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ కనికరం మేము పొందుకునేలాగా మమ్మల్ని క్షమించండి ప్రభా. దయచేసి కనికరించండి ప్రభా, మా దోషములను క్షమించండి ప్రభా. ఏ విషయంలో కూడా ప్రభా మేమనైనా మాలో తను ఏ పొడుపు లేకుండా మేము ఉండాలి దేవా. మమ్మల్ని బాగు చేయండి ప్రభా. మీరు వచ్చినప్పుడు మీ ఎదుట మేము నిలబడి శక్తి కలిగిన వారిగా మేము ఉండాలి ప్రభా. ఏ నింద మాలో ఉండకుండా ప్రభా మేము జాగ్రత్త పడులాగానే తండ్రి. అయా మేము జాగ్రత్త పడులాగానే తండ్రి, మాకు తోడుని నడిపించండి తండ్రి. ప్రతి బాధ్యత నుంచి తొలగించమని వేడుకొచ్చిన తండ్రి. అంత దినాల్లో ప్రభా తండ్రి ఎక్కడ ప్రభా తండ్రి అయా ఎంతమంది మోసపోతున్నారు తండ్రి ప్రభా. అయా మేము ఏ మోసంలో పడద్దు తండ్రి ప్రభా. అయా మరి నైనా ఏ పులుపు మేము లేకుండా జాగ్రత్త పడి నైనా మమ్మల్ని మేము సరి చేసుకోకపోతాని. అయా మాకెవరైనా ప్రభా మా మంచి మాకు బోధిస్తే మేము తప్పకుండా విని సరి చేసుకుంటాం ప్రభా. మేము సరి చేసుకుంటాం ప్రభా. అయా నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ప్రభా వచ్చిన
ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. అయా నా తండ్రి సేవలో వాడబడిచిన ప్రతి బిడ్డను ప్రభా బలపరచని, మీ శక్తిని పని ఇంకా బలంగా సేవ చేయను బలపరచని నైనా సేవ కావాల్సిన ప్రతి ఆకలు తీర్చని, ప్రతి ఆటంకములను తొలగించండి ప్రభా. తని ఇంకా అద్భుతములను జరిగించి ప్రభా. అనేక ఆత్మల రక్షణలోకి రావాలి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయా తని అయా ఈ వాక్యం ప్రభా పంచుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఒకరినొకరు మేము ప్రేమించుకోవాలి ప్రభా. అయా ఒకరినొకరు మేము విశ్వాసంలో ప్రభావం బలపరచుకోవాలి తండ్రి ప్రభా. అయా నీకు స్తోత్రం. ఏ విధమైన లోపానికి మేము దాన్ని ఎడమీయక ప్రభా మేము జాగ్రత్త పడతాం ప్రభా. మాకు తోడండి నైనా, మాకు సహాయపడండి దేవానికి స్తోత్రమైన ప్రభా. నువ్వు ఎంతో కనికర పూర్ణ తని జాలి దయగల ప్రభు తని అయా మమ్మల్ని సరిచేసే గొప్ప దేవుడు ప్రభా. అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమించుతున్నారు కాబట్టి తన్ని శిక్షిస్తున్నావు, గద్దిస్తున్నావు, సరిచేస్తున్నావు ప్రభా. అందుని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. అయా దేవాది దేవా పరిశుద్ధ ప్రభా నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి దేవా. అయా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా తన్ని భయంకరమైన తన యొక్క విపత్తు నుంచి ప్రభా తన్ని కరువు నుంచి తెగుల నుంచి కాపాడండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తన్ని పరిశుద్ధ ప్రభానికే వందనాలు అయ్యా రాజ దేవాది దేవ. అయా ప్రభా నా తన్ని మా కళ్ళను ప్రభా తన్ని అయా మీరు వెలిగించినారు తని ప్రభా. మా దేహాన్ని వెలిగించిన ప్రభా, మా ఆత్మని వెలిగించిన గొప్ప దేవుడు ప్రభా. ఈ చీకటి మాలో ఉండడానికి వీళ్ళకి ప్రభా. ప్రతి విషయంలో ప్రభా మేము వెలుగు కలిగి ఉండాలి ప్రభా. వెలుగుని మేము వెదజల్లే వారుగా ఉండాలి ప్రభా తని. అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధ ప్రభా దేవాది దేవ నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మన మధ్యలో రవి అనే బ్లెస్సింగ్స్ ఇస్తారు. ప్రైజ్ లార్డ్ రవన్న. సిస్టర్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ, కేబిపిఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, నిత్యం యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు వింటున్న కుటుంబాలకి, ఇంకా ఎవరైతే ఆరాధనలో పాల్గొనలేదా కుటుంబీకులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ.